5వ అధ్యాయం నుండి దివ్య ఖురాన్ 17 నుండి 20 వాక్యాలు. వీటి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము. సృష్టి ప్రభువు దైవం అల్లాహ్ మానవాళి కోసం పంపినటువంటి గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్లో సర్వమానవాన్ని ఉద్దేశించి ఆయన బోధిస్తున్నాడు. మంచి ఏదో చెడేదో అని చెప్తున్నాడు. ఏ మార్గంలో వెళ్తే మనిషికి సాఫల్యం కలుగుతుందో, ఏ మార్గంలో వెళ్తే అతను వైఫల్యం చెందుతాడో అతి స్పష్టంగా అతని ముందు పెడుతున్నాడు. ఇక ఎందులో వెళ్ళడం అనేది మనిషి యొక్క ఇష్టం. సృష్టి ప్రభు ఈ విధంగా ఏం చెప్తున్నాడు అంటే, ఎంత మాత్రం కాదు అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కాదు, మీరు అనుకున్నది ఏది కూడా కాదు. ఇది నేను కరెక్ట్ నాకు అని చెప్పేసి నువ్వు అనుకుంటావు, కానీ అది నీకు కరెక్ట్ కాదు. ఇదే నాకు సాఫల్యం ఇచ్చేది అని చెప్పేసి నువ్వు అనుకుంటావు, కానీ కాదు. దైవం ఏదైతే చెప్తాడో అది యథార్థం, కానీ నీవు అనుకున్నది లేకపోతే నీలాంటి మానవులు చెప్పింది ఎంత మాత్రం కూడా కాదు. దైవం తన గ్రంథంలో ఏదైతే చెప్పాడో, తన ప్రవక్త ద్వారా ఏదైతే మానవాళికి బోధించాడో అది మాత్రమే యథార్థము. కాబట్టి మీరు అనాథులను గౌరవంగా చూడరు. నిరుపేదలకు అన్నం పెట్టండి అన్న విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు. వారసత్వపు ఆస్తి మొత్తాన్ని ప్రోగు చేసి తినేస్తారు. ధన వ్యామోహంలో దారుణంగా చిక్కుకుపోయారు. ఆశలారా, మనిషి యొక్క దుర్గుణాలు అంటే ఏవైతే పనులు అతన్ని నాశనం చేస్తాయో, ఏవైతే పనులు అతన్ని స్వర్గానికి దూరం చేస్తాయో, నరకానికి చేరుస్తాయో వాటి గురించి దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, నువ్వు అనుకున్నదే ఎంత మాత్రం కూడా నిజము కాదు. ఒకటి ఏంటి నిజము అంటే దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నీవు చేసే తప్పులు ఏంటంటే, ఒకటి, అనాథులను నువ్వు గౌరవంగా చూడవు. ఎవరైతే తల్లి తండ్రి లేనటువంటి, లేకపోతే తండ్రి తల్లి ఈ విధంగా ఎవరైతే అనాథులు ఉన్నారో వారిని ఎంత మాత్రం కూడా నువ్వు గౌరవంగా చూడవు. సమాజంలో చిన్న చూపు చూస్తావు వాళ్ళను. అంతేకాకుండా నిరుపేదలకు స్వయంగా అన్నం పెట్టవు, అలాగే అన్నం పెట్టండి అని చెప్పేసి ఇతరులను కూడా ప్రోత్సహించవు. మహాశరారా, ఇంకా ఏంటంటే వారసత్వపు ఆస్తి మొత్తాన్ని ప్రోగు చేసి నువ్వు దాన్ని తినేయడానికి చూస్తావు. ఏదైతే నువ్వు సంపాదించినటువంటి ఆస్తిలో అనేక మంది హక్కులు ఉన్నాయి, నిరుపేదల హక్కులు ఉన్నాయి. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులు కొంతమంది ఉంటారు, వారికి సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయి. మనం సంపాదిస్తున్నటువంటి ధనంలో మహాశిలారా వారికి సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయి, అవి చెల్లించాలి. దాన్ని జకాత్ దానం అని చెప్పేసి, వాస్తవానికి ఇది దానం అయితే కాదు, నిరుపేదల హక్కు ఇది. తప్పనిసరిగా నువ్వు వారికి చెల్లించవలసినటువంటి విధి నీపై ఉన్నది. ఆ విధంగా చెల్లించినప్పుడే నిన్ను నువ్వు ఒక దైవదాసుని, దైవభక్తి గలవాణ్ణి అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది. కాబట్టి నువ్వు ధన వ్యామోహంలో దారుణంగా చిక్కుకుపోయావు. ఇవన్నీ నేనేం చేస్తాయి? భయంకరమైనటువంటి నరకం వైపునకు తీసుకుని పోతాయి. సర్వేజన సుఖనభవంతు. వాకులు దవన అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.